విమల గారు. గుడ్. ఒక్క సెకండ్ తల్లి. ఓ, రైట్. నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్. సార్ నా ఆ, బ- నిర్మల. నేను ఏ, ఇక్కడ గుమ్మలక్ష్మీపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ ఉమ్, నేను మైగ్రేన్ హెడేక్ కోసమని వాడాను ఓకే. సార్. ఒక 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను సార్ మైగ్రేన్ హెడేక్ అని. ఓ, వినిపిస్తుందా సార్? వినబడుతుంది వినబడుతుంది తల్లి. సో సార్ వాయిస్ 15 సంవత్సరాల క్లారిటీ నుంచి మీకు అది మైగ్రేన్ హెడేక్. ఉందమ్మా. అవును సార్, 15 ఇయర్స్ బాధపడతా ఉన్నారు. అబౌవ్ అవుతుంది ఓకే. సార్. నేను చాలా సఫర్ అయ్యాను. ఉమ్, ఇది వాడినాక నేను ఒక బాటిల్ వాడాను సార్. ఒక బాటిల్ ఓ, వాడినాక చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి సార్ నాకు. ఉమ్, చాలా సార్. లేదంటే నాకు వీక్లీ వన్స్ అలా ఎవ్రీ డే ఉన్నట్టే ఉండేది సార్. అది చాలా సఫర్ అయ్యాను నేను. ఉమ్, ఒక బాటిల్ వాడినాక చాలా బెటర్ అనిపించినాక ఇంకా అది కంటిన్యూ చేస్తే నేను ఇంకా మా వదిన గారికి కూడా చెప్పాను సార్. ఆవిడ కూడా నాలుగే సఫర్ అయ్యేవారు అనమాట. ఆవిడ కూడా ఒక బాటిల్ ఉమ్, వాడినాక మళ్ళీ నాకు కూడా చాలా బెటర్ అనిపించింది అని చెప్పారు. ఉమ్. సో ఇప్పుడు మీరు కంటిన్యూ నెక్స్ట్ చేస్తున్నారా? నాకు కింద పాదాల దగ్గర కొంచెం సార్. కంటిన్యూ చేస్తున్నారు కదా ప్రోడక్ట్. చేస్తున్నాను సార్. నేను ఇప్పుడు ప్రెజెంట్ 3వ బాటిల్ వాడుతున్నాను సార్ వెరీ నేను. గుడ్, వెరీ గుడ్. పాదాల దగ్గర చెప్పండి. ఆ, మా కాలు దగ్గర కూడా కొంచెం పెయిన్ ఉంది సార్, వెనక అప్పాల దగ్గర. ఉమ్, ఆ, కింద పాదాల దగ్గర కూడా మంటలు ఉండేవి సార్. నేను చెప్పులు లేకుండా నడవలేకపోయేదాన్ని అనమాట. ఇప్పుడు కొంచెం చాలా బెటర్ ఉంది సార్ అది కూడా నాకు. సూపర్ సూపర్. సో మీరు మా ఈ అమ్మగారికి కూడా మైగ్రేన్ కోసం. మా అమ్మగారికి కూడా వాడించాను సార్ నేను. మా అమ్మగారికి యాక్చువల్గా అయితే సర్వైకల్ క్యాన్సర్ సార్ అది. గైనిక్ కి సంబంధించి ఓ, క్యాన్సర్ ఉండే సార్ మా సారీ. అమ్మగారికి. ట్రీట్మెంట్ అయిపోయింది సార్ 2 ఇయర్స్. అలాగ ట్రీట్మెంట్ అయినాక కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇంకా బ్లీడింగ్ అవ్వదని చెప్పారు సార్. కానీ ఇంటికి వచ్చేసి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చినాక కూడా మళ్ళీ ఆవిడకి అదే ప్రాబ్లం ఉండే. తర్వాత మళ్ళీ వాడిద్దామని చెప్పి వాడించాను సార్. తర్వాత మా అమ్మగారు అన్నారు ఒక బాటిల్ వాడినాకే 2 బాటిల్స్ వాడిన తర్వాత నాకు ఈ 2 months కూడా ఇంకా ప్రాబ్లం ఏం లేదమ్మా. బాడీ కూడా కొంచెం వెయిట్ అప్పుడు కొంచెం బరువులాగా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పారు సార్ మా అమ్మగారు కూడా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో సో నేను మా అమ్మగారికి అమ్మగారి కూడా కోసం ఎక్కువ వాడుతుంది. సఫర్ అయ్యేదాన్ని సార్, కానీ ఆవిడ బాగుందంటే చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు కూడా. గుడ్. అమ్మగారు ఉన్నారా తల్లి ఇప్పుడు అందుబాటులో? ఉన్నారు సార్, కానీ బయటికి వెళ్ళారు సార్ అమ్మగారు. అవునా, ఓకే. మీరేం చేస్తుంటారు? నేను ఇంట్లోనే టైలరింగ్ చేస్తాను సార్ నేను. ఓకే, గుడ్ తల్లి. ఇప్పుడు మీరు మైగ్రేన్ కోసం టాబ్లెట్లు వాడట్లేదా? డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదా గతంలో? లేదు సార్, నేను దేనికోసం కూడా నిన్న ట్రీట్మెంట్ దేనికి తీసుకోలేదు సార్. నాకు కొంచెం భయం అంటే ఏం- ఆ మెడిసిన్ అంటే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయని చెప్పి ఎప్పుడు మ్మ్. హాస్పిటల్కి పోలేదు సార్ నేను. ఓ, స్పెట్స్ రైట్ రైట్. వాడుకుండేదాన్ని, ఇప్పుడు అది కూడా లేదు. స్పెట్స్ వాడట్లేదా? ఇప్పుడు ఆ అవసరం రాలేదు. వాడట్లేదు సార్. నాకు ఇప్పుడైతే అవసరం అని అనిపించట్లేదు. తీసుకోలేదు, ఓ, ఇంకా ఇరిగిపోయి మరి ఆ తర్వాత వాటి కోసం వెళ్ళలేదు సార్ నేను. ఎక్సలెంట్ తల్లి, మైగ్రేన్ అయితే ఎక్సలెంట్. చాలా మా ఆయన గారికి ఎప్పుడు ఇబ్బంది పెట్టేదాన్ని సార్, నాకు కొంచెం మసాజ్ చేయండి తల అట్లా అని. ఎప్పుడు ఇదే ప్రాబ్లం చెప్తా ఉంటావు నువ్వు అని అనేవారు సార్ నాకు. ఈ మధ్య ఏం తలనొప్పి అని అనట్లేదు నువ్వు, చాలా ఫ్రీగా ఉంటున్నావు అని అంటే, వాడినాక కొంచెం బెటర్, చాలా బెటర్ ఉందని అంటే, నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, నేను వాడతా అని చెప్పి ఆయన కూడా వాడుతున్నారు సార్ అది. గుడ్ 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 గుడ్, ఫెంటాస్టిక్. సో మొత్తం మీద వాసు సార్ వచ్చి చెప్పాడా మొత్తం దీని గురించి మీకు ఏమన్నా? ఆ చిరు సార్ అన్నయ్య గారితో చెప్తున్నప్పుడు నేను విన్నాను సార్. టైలరింగ్ షాప్ లో చేస్తుంటాను కదా సార్. అంటే క్షమించాలి. నాకు అనిపించింది అంటే ఇది అన్నిటికీ వర్క్ చేస్తుందంటే అని చెప్పి నేను అడిగాను సార్. ఇలా వాసు సార్ వచ్చినప్పుడు, సార్ నాకు ఇలా మైగ్రేన్ హెడేక్ ఉంది వాడొచ్చానంటే, హ్యాపీగా వాడుకోండి మేడం ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ నేనే తల్లి. అందరికి తీసుకున్నాను మీరు నలుగురికి మీకు ఆరోగ్యం బాగైంది కాబట్టి మీరు నలుగురికి చెప్పండి, ఓకేనా? సార్. అలాగే సార్, చెప్పాను సార్, చాలా మందికి చెప్పాను సార్ నేను ఇది.
కొంచెం థ్యాంక్ యూ. మంచిది అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా సార్, వాళ్ళు స్లోగా తీసుకుంటామని చెప్పి అన్న. రైట్. సరే తల్లి, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మీరు సార్. ఇప్పుడు రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వాడుతున్నారు? నేను 2 వాడుతున్నాను సార్, మార్నింగ్ టు ఈవినింగ్ 2. 4. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మీరు టైం తీసుకొని మాకు టెస్టిమోని చెప్పినందుకు, మీకు ప్రోడక్ట్ ఇచ్చినటువంటి చిరు గారికి, అదే విధంగా వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్